శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై ధనుర్మాస వ్రతం 13వ రోజు 13వ పాశురం. నిద్రలేపబడే ఆళ్వార్ల స్వాముల గురించి వింటూ ఉన్నాం కదా. ఈరోజు శ్రీ మహావిష్ణువు అధిరోహించే రథాంశగా జన్మించిన మహాభక్తుడైన శ్రీ విష్ణు చిత్తుడు అనే ఆళ్వార్ స్వామిని గోపికను అడ్డంగా పెట్టుకొని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు మన ఆండాళ్ తల్లి. పరమాత్మ అధిరోహించేది జ్ఞానరథం. అంటే భగవంతుడి రూపాలలో ఒకటి గొప్పది ఒకటి తక్కువ ఇలాంటి ధ్యాస ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు అంతా ఒకటే, సాక్షాత్తు పరంధాముడు ఒకడే, ఆయనే వివిధ రూపాల్లో వస్తాడు అన్న జ్ఞానం ఇచ్చిన అద్భుతమైన పాశురం ఇది. புள்ளின் வாய்கின்றானை பொல்லாவரக்கனை கிள்ளிக்கள்ளைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெந்து வியாழமுரத்கிந்து புள்ளும் சிலும்பினகாள் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் மீனன்னாள் கள்ளம் தவிருந்து కలెందేలోరెంబావాయ్. పక్షి రూపంలో వచ్చి బకాసురుని నోటిని చీల్చి మనల్ని కాపాడినవాడు శ్రీకృష్ణుడు. జీవాత్మలు ముక్తి పొందడానికి ఉపాయమైన పరమాత్మని కబళించాలనే అజ్ఞానంతో దంభము అహంకారము కలిగిన రాక్షస శక్తి మోహం, దాన్ని చీల్చివేస్తాడు మన పరంధాముడు. జ్ఞానభక్తులకు దాన్ని అడ్డు తొలగిస్తాడు కృష్ణ పరమాత్మ. దుష్ట రాక్షసుడైన రావణుని 10 తలలను సులభంగా ఏదో చెట్టుకి ఇప్పుడే వస్తున్న చిగుళ్ళు త్రుంపినంత తేలిగ్గా త్రుంపి నశింపజేసిన గొప్ప శక్తివంతుడైన శ్రీరాముని పూజించమని చెప్తూ ఒకరి తర్వాత ఒకరు గానం చేస్తూ వ్రతం చేసే గోపికలు వ్రతస్థలాన్ని చేరారు. గురుడు అస్తమించి శుక్రుడు దయిస్తున్నాడు. పక్షులు కూస్తూ తెల్లవారే సంకేతాన్ని ఇస్తున్నాయి. తామర పువ్వులోని తుమ్మెదల్లాగా ఒప్పే కన్నులు కలిగిందానా హాయిగా మనసు చల్లబడేటట్లు మునిగి అందరితో కలిసి స్నానం చేయక నువ్వు ఇంకా పక్కపై పడుకున్నావా? అదేమిటమ్మా, పవిత్రురాలివి కదూ. శ్రీకృష్ణుణ్ణి నీవే ఒంటరిగా ధ్యానించే స్థితిని వదిలి రావాలి, అందరితో కలిసి రావాలి. శుభముహూర్త వేళ నీవు మాతో వచ్చి కలిస్తేనే మా నోము సఫలమవుతుంది అని లేపుతున్నారు. ఇక్కడ రథాంశతో జన్మించిన మహాభక్తుడైన శ్రీ విష్ణు చిత్తుడు పరమాత్మ అధిరోహించే జ్ఞానరథానికి ప్రతీక కాబట్టి ఆయనకు సర్వం పరమాత్ముడే కనిపిస్తూ ఉంటాడు. అందుకని ఒంటరిగా కూర్చొని ఆ పరమాత్ముడినే ధ్యానం చేస్తూ ఉంటాడు. కానీ అలా చేస్తే ఎలా స్వామి, మీరు మాకు కూడా తరుణోపాయం చూపించాలి కదా అని అంటున్నారు ఇక్కడ ఆళ్వార్ తల్లి. అహంకారంతో కదిలిపోతున్న రాక్షస శక్తి అనే మోహాన్ని చీల్చి భక్తులను కాపాడే స్వామి. రావణుణ్ణి చంపిన శ్రీరాముడు అంటే ఆత్మను పరమాత్మ వైపు చేరనీయక ప్రకృతిని బంధించే ఇంద్రియాల ఉధృతాన్ని నశింపచేసే శక్తివంతమైన పరమాత్ముడు అని చెప్పి ఆ శ్రీరాముడి గురించి చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత పక్షులు కూస్తూ తెల్లవారుతోంది అని సంకేతిస్తున్నాయి అంటే అజ్ఞానం చీకటి మెల్లమెల్లగా మాయమవుతోంది. జ్ఞానం కలగబోతూ ఆ సంకేతాన్ని ఆచార్యుల వాక్కుల్లాగా పక్షులు చేయనన్నారు. ఆ తర్వాత ఆత్మజ్ఞానంలో విహరించే మనసు కలిగిన దానివి అంటూ గోపికను సంబోధిస్తున్నారు. ఇంకా పడుకొని ఉన్నావా అంటే భగవంతుడి ధ్యాసలో హాయిగా జ్ఞానం పొంది ఆనందిస్తూ ఇంకా ధ్యానావస్థలోనే ఉండిపోతావా అంటే మనసుకి స్నానం అయిపోయింది, ఆ అనుభవాన్ని మాతో కూడా పంచుకోమ్మా అని చెప్తూ అదే ధ్యాసలో ఉండే ఆ స్వామి ఆళ్వార్ స్వామిని వచ్చి మాకు కూడా ఆ ధ్యానం యొక్క అద్భుతమైన స్థితిని మాకు కూడా చూపించండి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆండాళ్ తల్లి. అయితే ఇక్కడ శ్రీమన్నారాయణుణ్ణి రాముడిగా భావించి ఆ దశకంఠుణ్ణి దునుమాడిన రాముణ్ణి
కీర్తన చేయండి, గుణగణాలు కీర్తించండి అని అంటే కొంతమంది గోపికలు ఆ పరమాద్భుతమైన రామనామంలో లీనమైపోయారట. ఎలా పాడుకుంటున్నారు వాళ్ళు అంటే త్యాగరాజస్వామి వారు ఇలా చెప్పారు. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సాకేత ధామ రామ పట్టాభిరామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మ్రోకితి రామ నీచి జికితి రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకెవరు జోడు రామ క్రీగంట జోడు రామ నీకెవరు జోడు రామ క్రీగంట జోడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నేనెందైనను రామ వేరెంచలేను రామ నేనెందైనను రామ వేరెంచలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ వీరాజ రాజ రామ ముఖజీత రాజ రామ కళ్యాణ రామ రామ ముఖజీత రాజ రామ భక్త సామజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సాకేత ధామ రామ పట్టాభిరామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. ఈ గోపికలు కీర్తిస్తూ ఉంటే శ్రీరాముడే మనోభిరాముడని పేర్కొంటూ ఉంటే నందవ్రజంలో చిన్న సంచలనం మొదలైంది. అయోధ్యలో రామో రామ రామ ఇది ప్రజాన్ శుభవన్ తథా అంటూ వాల్మీకి మహర్షుల వారు చెప్పినట్టు ప్రజలు రాముడు 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 అని కలవరిస్తూ ఉండేవాళ్ళట. ఇక ఇతర ప్రసంగాలు ఏమీ లేకుండేవి. బాగుంది. కానీ నందవ్రజంలో మాత్రం కృష్ణుని తప్ప ఇతర దైవాన్ని కీర్తించడం ఏం న్యాయం? సౌందర్యం కానీ గుణగణాలు కానీ పరిశీలించి చూస్తే కృష్ణుడే కదా అత్యధికంగా ప్రకాశించాడు. తాను స్వయంగా భగవంతుడిని చిన్నప్పటి నుంచి రుజువు చేసుకుంటూనే వచ్చాడు. అర్జునుడికి సారథి అయ్యాడు, పాండవులకు దూత అయ్యాడు. అత్యంత అల్పమైన పనులు చెప్పినా కూడా చేయడానికి వెనకాడక అదే ఘనతగా భావించి పార్థసారథి అనిపించుకోవడం తనకు గౌరవడు. ఎంతో రహస్యమైన బ్రహ్మ విద్యను యుద్ధ భూమిలో అర్జునుడికి ఉపదేశించిన వాత్సల్యం. అలాంటి గుణగణాలు శ్రీరాముల్లో ఏమున్నాయని అతన్ని ఎందుకు కీర్తించాలి? జితేంద్రియులైన మునులు కూడా కృష్ణుని యొక్క ఇంద్రనీలమణి కాంతిని చూసి మోహించి జపతపాలు వ్రతాలు స్వాధ్యాయనాలు కూడా వదిలేసి కృష్ణుడి ధ్యాసలోనే గడుపుతున్నారు.
అలాంటప్పుడు మనోభిరాముడు అంటే శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు ఎలా అవుతాడు అంటూ వాదనకు దిగారు కొంతమంది. అప్పుడు ఒక గోపిక అది తప్పు అని, మనం ఎవరిని పూజించినా కూడా పాలసముద్రంలో పవళించి ఉన్న పరమాత్మే సాధురక్షణ కోసం ఆయా రూపాలు స్వీకరించాడు, కానీ రూపభేదము నామభేదము అలాంటివి ఏమీ లేవు అని చెప్పింది. అయితే ఒక భక్తుడు ఇలాగే చేశాడట. రామ, నీ బాణాలు కోదండం పక్కన పెట్టి నెమలి పింఛం ధరించి వేణువు పట్టుకొని నాకు కనిపించు, అప్పుడే నేను నీకు నమస్కరిస్తాను అని. అలాగే కృష్ణావతార సమయంలో జాంబవంతుడు హనుమంతుడు కూడా కృష్ణుణ్ణి రాముడని అంగీకరించలేదు త్వరగా. ఆ తర్వాత రాముళ్ళ ధనుర్ధారి అయి ప్రత్యక్షమైతే తప్ప నమస్కరించలేదు. అంతేకాదు, శ్రీకృష్ణ భగవానుణ్ణి బాల్యంలో యశోదాదేవి ముద్దుల పట్టి కదా ఉయ్యాల్లో పడుకోనూపుతో రామకథను లాలిపాటగా పాడుతూ ఉందట. ఊ కొడుతూ నిద్రలోకి జారుకుంటున్న పసివాడు కాస్త సీతమ్మను రావణుడు అపహరించాడు అన్న భాగం దగ్గరికి రాగానే గబుక్కున లేచి, సౌమిత్రి ఎక్కడ ఉంది నా ధనుస్సు, తీసుకురా అని కలవరించాడట. మానసికంగా దర్శనం చేశారేమో. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుల వారు ఉటంకించారు. దాన్ని బట్టి శ్రీకృష్ణుడే శ్రీరాముడని కూడా అర్థమవుతోంది కదా. పుండరీకాక్షాయ నమః అంటూ లేపుతారు. ఎవరికి ఉన్నాయి పుండరీకాలు లాంటి కళ్ళు? రాముడికి ఉన్నాయి, శ్రీకృష్ణుడికి ఉన్నాయి. అంతేకాని భగవంతుడిలో రూపభేదము అలాంటివి పెట్టవచ్చా? తప్పు కదా అని చెప్పి మరొక గోపిక వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఏమిటి అంటే ఇక్కడ జరుగుతోంది, మామూలు మనుషులకు ఎలా ఉంటుంది, ఇతను నావాడు అని అనుకున్నారు అంటే అతని మీదనే ధ్యాస ఉంటుంది. వేరే దేవీ దేవతలను గౌరవించడము, ఆ తరువాత భగవంతుడి రూపాలన్నిటినీ కూడా గౌరవించాలి తప్ప ఇది గొప్ప ఇది తక్కువ అన్న ద్వైత భావనలో ఉండకూడదు అని చెప్పి, అందరూ ఒకటే, అందరూ పరమాత్ముడే అని చెప్పి ప్రతిపాదించారు. ఇక్కడ నిద్ర లేపుతున్న ఆళ్వార్ స్వామి భగవానుడు అధిరోహించే జ్ఞానరథానికి ప్రతీక కాబట్టి, ఆ ఆళ్వార్ స్వామి ద్వారా మనలో ఉన్న ఈ లోపాన్ని, అంటే నేను పూజించే నా ఇష్టదైవమే గొప్పవాడు, వేరే వాళ్ళు పనికిరారు అన్న అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొందాలి అన్న భావన ఈ పాశ్రంలో కనిపిస్తూ ఉంది. అందుకే అద్వైత మతాన్ని ప్రచారం చేసిన వాళ్ళు భగవంతుడి అన్ని రూపాలు, శివుడు, విష్ణువు, నరసింహస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అట్లాంటి భేదాలేమీ లేకుండా, అమ్మవారు అని భేదాలేమీ లేకుండా అందరినీ పూజించి ధరించవచ్చని, ప్రతి ఒక్కరి కోసం స్తోత్రాలు రచించి మన జన్మ మన క్రితం జన్మల నుంచి వచ్చిన సంస్కారాలను బట్టి, ఈ జన్మలో చేసుకుంటున్న పుణ్యాన్ని బట్టి ఏ దేవిని దేవతను మనం పట్టుకోగలిగితే వారి ఉపాసనలో మనం తరించవచ్చు అని ధృవీకరించిన మహానుభావులు సాక్షాత్తు కైలాస శంకరుడే దిగి వచ్చిన కాలడి శంకర్ల వారు తన అచ్యుతాష్టకంలో రామునికి కృష్ణుడికి మధ్య అభేదాన్ని ఎంతో అందంగా చూపించారు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం. ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందదే. విష్ణవే జిష్ణవే శంకినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే.
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంసినే తే నమః. కృష్ణ గోవింద హే రామనారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీ రక్షక రాక్షసక్షోభిత సీతయా శోభితో దండకారణ్యభో పుణ్యతాకారణం లక్ష్మణేనాన్వితో వానరై సేవితో అగస్త్య సంపూజితో రాఘవ పాతు మాం. ధేనుకారిష్టః నిష్టకృద్వేషిణాం కేసిః కంసరుధ్వంసికా వాదకः పూతనా కోపకः సూరజాఖిలనో బాలగోపాలకः పాతు మాం సర్వదా. విద్యుదుద్యోతవత్ ప్రస్ఫురద్వాసనం ప్రావుఢం బోధవత్ ప్రోల్లసద్విగ్రహం వన్యయా మాలయా శోభితోరస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే. కుంచితై కుంతలైర్భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయోః హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే. అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పౌరుష సస్పృహం వృత్తతః సుందరం వేద్యవేస్వంభరం తస్య వస్యో హరేర్జాయతే తస్వరం సత్వరం తస్య వస్యో హరేర్జాయతే సత్వరం. ఇలా శ్రీరామకృష్ణుల ఇరువురి గుణగణాలు గానం చేస్తూ వారి మధ్య భేదం లేదన్న జ్ఞానం పొంది ఆ ఆళ్వారు స్వామి కృప వల్ల, విష్ణు చిత్తుల కృప వలన మనం ముందుకు వెళ్ళాలి. ఆ స్వామి ఇలా ఎన్నెన్నో అపోహలను తొలగిస్తారు. భగవంతుడికి దగ్గరగా వెళ్ళనివ్వకుండా మనకు అడ్డుపడుతున్న మనలోని అనుమానాలు, మనలోని దుష్కర్మలు అన్నిటినీ తొలగించి మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తారు అని చెప్తున్నది ఆళ్వార్ తల్లి. ఆండాళ్ తిరువడిகளே శరణం. స్వస్తి.